వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వీతహవ్యునికి బ్రాహ్మణత్వం ప్రాప్తించుట. భీష్ముల వారు యుధిష్ఠిరుడితోటి ఇలా అన్నాడు ఒక సందర్భంలో, నాయన, క్షత్రియాది 3 వర్ణాల వారికి బ్రాహ్మణత్వం పొందడం కష్టం. అప్పుడు యుధిష్ఠిరుడు, తాతగారు, బ్రాహ్మణత్వం పొందడం కష్టమని మీరు అంటున్నారు, కానీ పూర్వం విశ్వామిత్రుడు క్షత్రియునిగా పుట్టి బ్రాహ్మణుడు అయ్యాడని నేను మీ వల్లే విన్నాను. వీతహవ్యుడనే రాజు కూడా బ్రాహ్మణత్వం పొందాడని విన్నాను. కాబట్టి ఏ వరం పొందితే లేదా తపస్సుతో రాజుకు బ్రాహ్మణత్వం ప్రాప్తించిందో చెప్పండి అని అడిగాడు. భీష్ముడు చెప్పాడు, యుధిష్ఠిరా, మహాయశస్వి రాజర్షి అయిన వీతహవ్యుడు దుర్లభమైనటువంటి బ్రాహ్మణత్వం పొందిన వృత్తాంతం విను. పూర్వకాలంలో ధర్మబద్ధంగా ప్రజలను పాలించే మహాత్ముడైన మనువుకు ధర్మాత్ముడైన ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు శర్యాతి. శర్యాతి వంశంలో వత్సరాజు పుట్టాడు. అతనికి హైహయుడు, తాళజంగుడు అని 2 కొడుకులు. ఆ 2 రాజులే. హైహయునికి మరొక పేరే వీతహవ్యుడు. అతనికి 10 మంది భార్యలు ఉన్నారు. వారికి 100 మంది కొడుకులు పుట్టారు. వారంతా యుద్ధంలో వెనుకంజ వేయని పరాక్రమవంతులు. ఆ రోజులలో కాశీని హర్యాశ్వుడు అనే ప్రసిద్ధుడైన రాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతడు దివోదాసునికి పితామహుడు. వీతహవ్యుని పుత్రుడు హర్యశ్వుని రాజ్యం మీద దండెత్తి అతనిని గంగాయమునుల మధ్య భూమిలో, అంటే ప్రయాగ సమీపంలో యుద్ధంలో చంపివేశారు. దేవతల వంటి తేజస్వి, అపరధర్ముని వలె ధర్మాత్ముడైన సుదేవుడు అనే హర్యశ్వుని కొడుకు కాశీ రాజ్యానికి అభిషిక్తుడు అయ్యాడు. కానీ వీతహవ్యుని పుత్రుడు వచ్చి అతనిని కూడా సంగ్రామంలో మృత్యు మందిరానికి చేర్చారు. ఆ తరువాత సుదేవుని పుత్రుడు దేవోదాసు కాశీకి రాజు అయ్యాడు. ఆ మహాతేజస్వి మనం సంయమనం గల వీతహవ్యుని పుత్రుల పరాక్రమం విన్నాడు. ఇంద్రుడి అనుమతితోటి వారణాసి అనే నగరాన్ని నిర్మించాడు. అందులో నివసిస్తున్న దివోదాసు రాజు మీద కూడా హైహయ వంశపు రాజులు దాడి చేశారు. అప్పుడు మహాబలవంతుడు తేజస్వి అయిన రాజు దివోదాసు నగరం వెలువడి వచ్చి శత్రువులతోటి తలపడ్డాడు. 2 పక్షాల సేనల మధ్య 1000 దినాలు, 2 సంవత్సరాల 9 నెలల 10 దినాలు దేవాసుర సంగ్రామం వంటి భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో దివేదాసు యొక్క అనేక వాహనాలు, సైనికులు చనిపోయారు. అతని కోశాగారం ఒట్టిపోయింది. అతడు చాలా దైన్యావస్థకు లోనయ్యాడు. చివరికి అతడు తన రాజ్యాన్ని విడిచి పారిపోయి ప్రయాగలో భరద్వాజముని ఆశ్రమానికి చేరుకున్నాడు. 2 చేతులు జోడించి అతని శరణు పొందాడు. బృహస్పతి కొడుకైన భరద్వాజుడు గొప్ప శీలవంతుడు, దివోదాసుకు పురోహితుడు.
రాజు అక్కడకు రావడం చూసి, మహారాజా, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ వృత్తాంతం అంతా చెప్పండి. మీకు ప్రియమైన కార్యం నిస్సందేహంగా నెరవేరుస్తాను అని అడిగాడు. దానికి రాజు, దేవా, వీతహవ్యుని పుత్రులు నా వంశాన్ని నాశనం చేశారు. ఒక్కడినే పారిపోయి మీ శరణు కోరి వచ్చారు అన్నాడు. అది విని మహాభాగుడైన భరద్వాజముని, సుదేవనందన, నీవు భయపడకు. నేను ఒక యజ్ఞం చేస్తాను. అందువల్ల నీకు ఒక పుత్రుడు కలుగుతాడు. అతని సహాయంతో నీవు వీతహవ్యుని పుత్రులను 1000 మందిని చంపుతావు అన్నాడు. ఇలా చెప్పి భరద్వాజముని రాజు కోసం పుత్రేష్టి అనే యజ్ఞాన్ని చేశాడు. దాని ప్రభావంతో దివోదాసుకి ఒక కొడుకు కలిగాడు. అతడు ప్రత్యధ్వనుడు అనే పేరుతోటి ప్రసిద్ధికెక్కాడు. అతడు పుట్టగానే 13 ఏళ్ల వయసు వాడిలాగా కనిపించేటంతగా పెరిగాడు. అప్పుడే అతడు తన నోటి వెంట వేదాలన్నిటినీ, ధనుర్వేదాన్ని గానం చేశాడు. భరద్వాజుడు అతనిని యోగశక్తి సంపన్నుని చేశాడు. లోకంలోని తేజస్సునంతటినీ అతని శరీరంలో నింపాడు. తదనంతరం రాజకుమారుడు ప్రత్యుద్ధనుడు తన శరీరంపై కవచాన్ని, ధనుసును ధరించాడు. అప్పుడు దేవర్షిగణం అతనిని కీర్తిస్తూ గానం చేయసాగింది. అతడు కత్తి, డాలు ధరించి ధనుష్టంకారం చేస్తూ ముందుకు సాగాడు. అతడిని చూసి దివోదాసుకు చాలా ఆనందం కలిగింది. అతడు ప్రత్యర్థుని యువరాజుగా చేసి తన్ను కృతకృత్యునిగా భావించుకున్నాడు. దాని తరువాత దివోదాసు శత్రుదామనుడైన ప్రత్యర్థనుని వీతవహ్యుని పుత్రులను వధించడానికి పంపించాడు. తండ్రి ఆజ్ఞ పొందాడు. శత్రు విజేత అయిన ఆ వీరుడు హైహే నగరం వైపుకు బయలుదేరాడు. రథాన్ని అధిరోహించి గంగను దాటి వెంటనే అక్కడికి చేరుకున్నాడు. భయంకరమైన అతని రథచక్ర ఘోష విని విచిత్ర రీతిలో యుద్ధం చేసే హైహయ రాజకుమారులు కవచాలు తొడిగి ప్రత్యర్థునిపై దాడి చేశారు. తేజస్వి అయిన రాజకుమారుడు తన అస్త్రవర్షంతో శత్రువుల అస్త్రాలను నివారించి వారి శిరస్సులను ఖండించాడు. ఈ వార్త విని వీతహవ్యుడు నగరం విడిచి పారిపోయి భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అతనిని శరణు కోరాడు. భృగు రాజుకు అభయదానం ఇచ్చాడు. ఇంతలోనే అతనిని వెన్నంటి వచ్చిన రాజకుమారుడు ప్రత్యర్థనుడు అక్కడికి చేరుకున్నాడు. ఆశ్రమం లోపలికి వెళ్ళి ఆ ఆశ్రమంలో భృగు మహర్షి శిష్యులు ఎవరెవరు ఉన్నారో వారు భృగు మహామునికి నా ఆగమన వార్త సూచించమనగా అది విని భృగు మహర్షి ఆశ్రమం బయటికి వచ్చాడు. ప్రత్యర్థుని విద్యుక్తంగా గౌరవించాడు. అతని రాకకు గల కారణం తెలుసుకున్నాడు. వీతహవ్యుని వధిస్తాను అని చెప్పడం విని దయతో కరిగిపోయి, ఇక్కడ క్షత్రియుడు ఎవరూ లేరు, వీరందరూ బ్రాహ్మణులే అన్నాడు. సత్యవాది అయిన భృగు మహర్షి యొక్క యథార్థ వచనం విని ప్రత్యర్థుడు అతని పాదాలకు నమస్కరించి మిక్కిలి ప్రసన్నుడై మెల్లగా, దేవా, సంగతి ఇదే అయితే నేను కృతార్థుడనే. ఎందుకంటే నా పరాక్రమంతో ఆ రాజుకు తన జాతిని వదులుకోవలసి వచ్చింది. ఇక నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి, నాకు మేలు కలగాలని తలవండి అన్నాడు. భృగువు ప్రత్యర్థుడు వెళ్ళడానికి అనుమతిని ఇచ్చాడు. అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్ళాడు. ఈ రీతిగా భృగు మహర్షి యొక్క మాట మాత్రం చేతనే రాజు వీతహవ్యుడు బ్రహ్మర్షి అయ్యాడు. క్షత్రియుడై కూడా భృగు యొక్క కృప వల్ల అతనికి బ్రాహ్మణత్వం ప్రాప్తి కలిగింది అని చెప్పాడు భీష్ముడు. ఇదంతా కూడా జనమేజయుడు వైశంపాయన వల్ల వింటున్నాడు. ఇప్పుడు ఇంద్రజుమ్నుడు అనే రాజర్షి యొక్క వృత్తాంతం విందాం. వైశంపాయనుడు చెప్తున్నాడు. ఋషులు, పాండవులు మార్కండేయుని ఇలా అడిగారు, నీకన్నా ముందు పుట్టినవారు ఎవరైనా ఉన్నారా అని. ఆయన వారితో ఇలా అన్నాడు, ఇంద్రజుమ్నుడనే రాజర్షి ఉన్నాడు. ఒకప్పుడు పుణ్యం నశించి నీ కీర్తి ముగిసింది అని స్వర్గం నుంచి గెంటివేయబడ్డాడు.
ఆయన నా దగ్గరకు వచ్చి నీవు నన్ను గుర్తించగలిగావా అని అడిగాడు. నేను ఆయనతోటి ఇలా అన్నాను, మేము పుణ్యం కోసం జపతపాదులతో వ్యగ్రులమై ఉంటాము. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రాత్రి నివసిస్తాము. మా పనులనే మేము మర్చిపోతూ ఉంటాము. శరీరాన్ని కృషింపచేస్తూ ఉన్నందువల్ల మా అనుష్ఠానాలని మేము ప్రారంభించలేకపోతుంటాము. నిన్నెక్కడ గుర్తించుకోగలము? అలా అనగానే రాజర్షి అయిన ఇంద్రజిమ్నుడు మరలా అడిగాడు, నీకన్నా ముందు పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? అప్పుడు అతను ఇలా చెప్పాడు, హిమాలయ పర్వతంపై ప్రావారకర్ణుడు అని పేరు గల గుడ్లగూబ నివసిస్తుంది. అది నాకన్నా ముందు పుట్టింది. దానికి నీవు తెలిసి ఉండవచ్చు. ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్తే హిమాలయం వస్తుంది. అక్కడ అది నివసిస్తుంది. అప్పుడు ఇంద్రజిమ్నుడు అశ్వరూపం ధరించి నన్ను తీసుకుపోయాడు. నీకు నేను తెలుసా అని రాజు ఆ గుడ్లగూబని అడిగాడు. అది కొంతసేపు ఆలోచించి నిన్ను నేను ఎరుగను అని చెప్పింది. ఆ రాజర్షి మరలా గుడ్లగూబని ఇలా అడిగాడు, నీకన్నా ముందు పుట్టిన చిరంజీవి ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు గుడ్లగూబ అన్నది, ఇంద్రజిమ్నం అనే సరస్సు ఉంది. అక్కడ నాడీజంగుడు అని పేరు గల కొంగ నివసిస్తోంది. నాకన్నా ముందు పుట్టింది, వెళ్ళి దానిని అడుగు అన్నది. అప్పుడు ఇంద్రజిమ్నుడు నన్ను గుడ్లగూబను కూడా వెంటబెట్టుకుని నాడీజంగుడు నివసించే సరస్సు దగ్గరకు వెళ్ళాడు. ఈ ఇంద్రజిమ్న రాజును నీ వెరుగుదువా అని మేము దాన్ని అడిగాము. అది కొంతసేపు ఆలోచించి ఇంద్రజిమ్నుని నేను ఎరుగనన్నది. నీకన్నా ముందు పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా అని దానిని మేము అడిగాము. ఈ సరస్సులోనే ఆకూపారం అనే పేరుగా తాబేలు ఉంది. అది నాకన్నా ముందు పుట్టింది. ఏదో రీతిగా దానికి ఈ రాజు తెలిసి ఉండవచ్చు. వెళ్ళి ఆ కూపారాన్ని అడగండి అని నాడీజంగుడు చెప్పాడు. వారంతా అక్కడికి వెళ్ళి ఆ కూపారం అనే తాబేటితోటి మాకు అవసరమైన ఒక విషయాన్ని నిన్ను అడగాలని వచ్చాము, బయటికి రా అన్నారు. అది విని తాబేలు సరస్సు నుంచి లేచి మేము నిలిచి ఉన్నటువంటి ఒడ్డు దగ్గరకు వచ్చింది. రాగానే నీవు ఇంద్రజిమ్నరాజును ఎరుగుదువా అని మేము దాన్ని అడిగాము. ఆ తాబేలు ముహూర్త కాలం చింతించింది. కనులలో నీరు నింపుకుంది. ఉద్విగ్న హృదయంతో వణుకుతూ చైతన్యాన్ని కోల్పోయినట్లు నిలిచింది. చేతులు జోడించింది. ఇతడిని నేను ఎరుగనా? ఇతడు 1000 సార్లు అగ్నిచితులయందు రూపస్తంభాలు ప్రతిష్ఠించాడు. ఇతడు యాగదక్షిణగా ఇచ్చిన గోవుల రాకపోకల వల్ల ఈ సరస్సు ఏర్పడింది. దానిలో నేను నివసిస్తున్నాను అని పలికింది. తాబేలు చెప్పిన ఈ విషయమంతా వినగానే దేవలోకం నుంచి దేవరథం వచ్చింది. రాజా, నీవు స్వర్గానికి రావచ్చు. అక్కడ నీకు తగిన స్థానాన్ని పొందవచ్చు. నీవు కీర్తిశాలివి. నిశ్చింతగా స్వర్గం వైపు పయనించు అన్న మాట కూడా వినిపించింది. ఈ విషయంలో కొన్ని శ్లోకాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మూలంలో చూడాలని నా మనవి అంటున్నారు రచయిత. ఈ కథ వనపర్వం 199వ అధ్యాయంలో ఉంది. ఇక కథలోకి వస్తే, పుణ్యకర్మల శబ్దం భూలోకంలో దేవలోకాలలో తాకుతూ ఉంటుంది. ఆ ధ్వని వినిపించినంతకాలం ఆ పురుషుడు స్వర్గనివాసి అవుతాడు. ఎవరి అపకీర్తి లోకంలో ప్రస్తావనకు వస్తూ ఉంటుందో అతడు ఆ అపకీర్తి ధ్వని వినిపించినంతకాలం అధోలోకాల్లో పడి ఉంటాడు. కాబట్టి నరుడు అనంత కీర్తి కోసం ఎప్పుడూ మంచి పనులనే చేస్తూ ఉండాలి. పాపబుద్ధిని విడనాడి ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. దేవదూత మాట విని రాజు ఇంద్రజిమ్నుడు ఈ వృద్ధులను యథాస్థానంలో నిలిపేదాకా ఆగోని అన్నాడు. ఆ మాట పలికి రాజు నన్ను ప్రావారకర్ణుడు అని పేరుగల గుడ్లగూబను తగిన స్థానంలో నిలిపి ఆరాధనలోనే పయనించి తనకు తగిన స్థానానికి చేరుకున్నాడు అని మార్కండేయ మహర్షి పాండవులతో చెప్పినట్లుగా వైశంపాయనుడు జైనమైన జయంతో చెప్పాడు. ఇంతవరకు మనం మన మోహనవాణి ద్వారా మన మనుగడ కోసం మహాభారతంలోని కొన్ని కథలు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు పంపగా విన్నాం. వారి తుది పలుకులు కూడా విందాం.
ఇందులో ప్రస్తావించిన విషయాలు నా మనసుకు నచ్చి జీవితాన్ని బాగు చేసుకోవాలని ఆలోచించే వారికి ఉపయోగపడాలని ఆలోచించి కథల రూపంలో పొందుపరిచాను. ఇది కేవలం ఆధ్యాత్మిక చింతనతో మానవాళి మనుగడకు మన పూర్వీకులు అనేక చోట్ల చెప్పిన విషయాలే. అందుచేత దీనిని పాఠకులు సహృదయంతో స్వీకరించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంకొక విషయం, నేను ఇలా వ్రాసుకున్న అనేక విషయాలకి చేదోడు వాదోడుగా నిలిచిన నా అర్థాంగి శ్రీమతి ఉపాధ్యాయుల శుభకు భగవంతుడు అనేక విధాలైన శుభాలను కలిగించాలని కోరుకుంటూ ఆమెకు కూడా ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శ్రోతలకు ధన్యవాదములు. ఇంతవరకు ప్రతి మంగళవారం ప్రసారమైన మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విన్నటువంటి శ్రోతలు లైక్ చేసి తమ అమూల్య అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ కృప సర్వదా అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.